సంతోషించుచున్నది. 2వ అధ్యాయం 8వ వాక్యం అనుకుంటా. యెహోవాను బట్టి నా హృదయం సంతోషించుచున్నది ఉన్నమాట. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. దొరకలేదు మీకు? 2వ అధ్యాయం 2వ వాక్యం, మొదటి వాక్యం. మరియు హన్నా విజ్ఞాపన చేసేలాగను, నా హృదయము యెహోవా యందు ఏం చేస్తుందంట? అదే తల్లి 1వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది? బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు. ఒక రకంగా కాదు, బహుగా ఏం చేసిందంట? బహుగా ఏడ్చింది. ఆ బహుగా ఏడ్చిన తల్లి ఇప్పుడంట సంతోషిస్తుంది. ప్రార్థనా మందిరం, నీవు ప్రార్థన చేసుకోవడానికి వీలయ్యేది, నీ ప్రార్థనకు జవాబిచ్చేది, నీ ప్రార్థన ఆలకించేది, ఆలకించిన నీ ప్రార్థనకు జవాబును సంతోషమును కలుగు చేసే ఏకైక స్థావరం దేవుని మందిరము. హల్లెలూయా, హల్లెలూయా. మందిరమునకు ఎందుకు రావాలి? ఎందుకు వారు అంటున్నారు నీ మందిరములో మేము ఉండాలని ఆశపడుతున్నాం? ఎందుకు అంటే మందిరము ప్రార్థన మందిరము, ప్రార్థన ఆలకించే స్థావరము, ప్రార్థనకు జవాబు వచ్చే స్థావరం. ప్రార్థించుకున్నప్పుడు నీ ప్రార్థన ఆలకించి నీ కన్నీటిని తుడిచి, నీ దుఃఖాన్ని తుడిచి, నీ వేదన తొలగించి నీ హృదయమును సంతోషంతో నింపగలిగిన ఈ ఏకైక స్థావరము దేవుని ప్రార్థనా మందిరము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో ఆశతో సంతోషంగా పరిగెత్తుకుంటా, అవసరమైతే బల్ల కింద చెయ్యి పెట్టిన కార్యక్రమం చేసుకుందామని సిద్ధపడడానికి వెళ్తావు. నువ్వు బల్ల కింద చెయ్యి పెట్టినా కాదు, బల్ల మీద చెయ్యి పెట్టినా కాక వెళ్ళేటప్పుడే భారమైన హృదయంతో వెళ్తావు. ఆ పని కారణం వల్ల అధికమైన భారంతో మోయలేక సమస్యలు అక్కడే పడిపోయి మోయలేని భారంతో తిరిగి వస్తావు ఈ లోక కార్యకలాపాల దగ్గర, కార్యాలయాలు. కానీ నా దేవుని మందిరమునకు నువ్వు ఎంత భారముతో వచ్చినా, ఎంత దుఃఖముతో వచ్చినా, నా దేవుడు నిన్ను తిరిగి సంతోషముతో పంపించునుగాక. నా దేవుని మందిరమునకు వచ్చి నువ్వు ప్రార్థిస్తే నా దేవుడిని దుఃఖాన్ని సంతోషంగా మార్చి సంతోష హృదయంతో నిన్ను పంపించునుగాక. ఒకటి, మందిరములో ఉండుట నాకు ఇష్టమని వారు అంటున్నారు. ఎందుకంటే ఎవరు మందిరమునకు వచ్చి ప్రార్థిస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకించునుగాక. మందిరము మొదట ప్రార్థన మందిరం, ప్రార్థించుకునేది, ప్రార్థన చేసేది, ప్రార్థనలు చేయబడేది, ప్రార్థన ఆలకించేది, ప్రార్థన జరిగేది, ప్రార్థన యొక్క నిలయం ఏంటంటే మందిరం. ఒకటి. ఎందుకు వారు మందిరంలోనికి రావాలంటున్నారంటే చదవండి. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 12వ వాక్యం. ఎందుకు వారు మందిరం మీద అంత మక్కువ చూపుతున్నారు? ఏంటి మందిరంలో ఉన్న విశిష్టత అంటే, ఒకటి ప్రార్థించుకునే స్థావరం, ప్రార్థించి నీ ప్రార్థన ఆలకించి నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే స్థావరం. అప్పుడు యెహోవా రాత్రి యందు ఇలాగ సెలవిచ్చును, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలములో నాకు బలులు అర్పించు. ఏ మందిరం అంట? ఏ మందిరం అంట? చెప్పండి, ఏ మందిరం అంట? బలులు అర్పించే మందిరం. బలులు అర్పించడం, దానిని మన భాషలోకి చూడాలంటే యెషయా గ్రంథం 56:7 2వ మాట. నా బలిపీఠము మీద వారు అర్పించు అందుకో. మందిరము దేనికి సూచన అంటే బలులు అర్పించడానికి. ఏంటి బలులు అర్పించడం? అది పాత నిబంధన కాలంలో వారు బలి అర్పించేవారు. మరి కొత్త నిబంధన కాలంలో కృప ఇవ్వడం మనకు ఈ మందిరం దేనికి ఉపయోగం అంటే 66వ కీర్తన 3వ వాక్యం చదవండి. 66వ కీర్తన 3వ వాక్యం. ఇలాగు ఏంటంట? ఇలాగు దేవునికి స్తోత్రము. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఏం చేయాలంట? బలులు అర్పించుటంటే దేవునికి స్తోత్రము చెల్లించుట. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 26వ వాక్యం.
ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 26వ వాక్యం. మరియు జనులు దహనబలులను, బలులను, నైవేద్యములను, ధూపద్రవ్యములను తీసుకొని యూదా పట్టణంలో నుండి, యెరూషలేము ప్రాంతము నుండి, బెన్యామీను దేశంలో నుండి, మైదానపు దేశంలో నుండి, మన్యములో నుండి దక్షిణ దేశము నుండి వచ్చెదరు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. యెహోవా మందిరమునకు స్తుతి యాగ ద్రవ్యములను తీసుకొని వచ్చెదరు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. మందిరం ద్వారం ఉండడం మాకు ఇష్టం అంటారు. ఏంటి మందిరము? ఎందుకు మందిరం వల్ల కలిగే కార్యం ఏంటి? మీరు మందిరంలోకి వచ్చి ఏం చేస్తారు? మందిరము దేని కొరకయ్యా అంటే, ఒకటి ప్రార్థించుట కొరకు. ప్రార్థించడం ద్వారా ప్రార్థనకు జవాబులు పొంది సంతోషమును పొందుకొని వెళ్ళే స్థావరము ప్రార్థన మందిరము. రెండవది, మందిరము దేనికి సూచన అంటే బలులు అర్పించడానికి. ఏంటి ఈ బలులు అంటే, పాత నిబంధన కాలంలో దేవుడు చేసిన మేలులకు బలర్పించేవాడు, పాప పౌరులు బలిర్పించేవాడు, కృతజ్ఞత అర్పణలు, కృతజ్ఞత బలి, పాప పరిహారార్థ బలి, ఈ మంచుమించు 4-5 రకాల బలులు వారు అర్పించేవారు. ఈ బలి అర్పించడం ఈ రోజుల్లో క్రొత్త నిబంధన కాలంలో, మన కాలంలో బలి అర్పించడం అంటే స్తుతి యాగ ద్రవ్యములను మందిరమునకు తీసుకొని వచ్చేదరు. మందిరము దేనికి సూచన అంటే స్తుతించడానికి. దేవుని గొప్పతనమును, దేవుని యొక్క యాగమును, దేవుని యొక్క త్యాగమును, యేసు ప్రభువును నీ కొరకు వచ్చి నా కొరకు చేసిన శిలువ మరణ యాగ త్యాగమును స్మరించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయనను మహిమపరిచేది దేవుని మందిరం. దేనికోసం మందిరం? దేనికోసం చెప్పాలి? దేనికోసం? దేవునిని స్తుతించడానికి. అలాగంటే ఇంటి దగ్గర స్తుతించుకోలేమా? పనిచేసే కాడ స్తుతించలేమా? చెప్పలేంటి? స్తుతించలేమా? స్తుతించవచ్చు. పనిచేసే దగ్గర నువ్వు ఒక్కడవే చేస్తావు, నీ ఇంటిలో నీ కుటుంబమే చేస్తుంది. మందిరములో సర్వ సమాజముగా కూడుకుని ఏకముగా కలిసి ప్రభుని స్తుతించే పట్టణము. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత అర్పణలు అర్పించుతూ ఆయన మందిరమునకు రండి. ఈ మందిరము దేనికంటే ప్రభువును స్తుతించడానికి, ప్రభువును ఆరాధించడానికి, ప్రభువును గణపరచడానికి, ప్రభువును మహిమపరచడానికి, ఆయన మహాత్య కార్యములు. అందుకే 66:3 ఏమంటాడు? చదవండి మళ్ళా. 66 కీర్తన 3 ఏమంటాడు? ఒక చక్కని మాట ఉంటుంది ఆడ. 2వ వాక్యం, ఆయనకు ప్రభావములు. ఇంకా మొదటి నుంచి చదవండి. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోషగీతం పాడుడి, ఆయన నామ ప్రభావం కీర్తించుడి, ఆయనకు ప్రభావం ఆరోపించుడి, ఆయనను ఏం చేయాలంట? స్తోత్రించుడి. ఆయన కార్యములు బట్టి, ఆశ్చర్య కార్యములు బట్టి, భీకర కార్యములు బట్టి, నరుల ఆయన